అండి అందరికీ అందరూ మీ హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి, హోమ్ చూపించండి అంటున్నారు కదా. చూడండి, చూపిస్తా ఈరోజు. అవి నీళ్ళ వరలు అనమాట, అటు కోళ్ళు ఉంటాయి. ఇటు మొన్నటి దాకా ఈ పందిరికి చిక్కుడు తీగుంది, ఇప్పుడైతే తీసేసాము. ఈ ముగ్గులు చూడండి, ఇవైతే గచ్చు చేసిన పచ్చి మీదే నేను బిర్లా సిమెంట్ అని ఉంటుంది, దాంతో ఇంతకుముందు అలికిన ఇంట్లో ఎలా ముగ్గులు వేసుకునే వాళ్ళమో అలా అయితే ఫస్ట్ వేసేసుకున్నాను. ఇంకా రోజు అవి ఉంటాయి అన్నమాట. ఈ మ్యాట్లు అయితే నేను మిషన్ మీదే కుట్టుకుంటాను. మ్యాట్లు అయితే ఎప్పుడు కొనను అనమాట, సొంతంగానే కుట్టుకుంటాను. చూడండి, వాటి కలర్స్ కూడా నేనే వేసాను అనమాట కిటికీ తలుపులకి. ఇది నా మిషన్ చూడండి, మిషన్. వాటర్ టిన్స్, మా శ్రీరామ్ సైకిల్స్ 2. ఇంకిక్కడ అన్నీ ఏముంటాయంటే మందేసిన పట్టాలు, అది వర్షానికి కప్పే పట్ట ఉంటాయి. మెటల్ ల్యాండ్ కింద చూడండి, మెటల్ ల్యాండ్ కింద మొత్తం మేము ఈ సంవత్సరం పరిసిన ట్యూపులన్నీ మళ్ళీ మడతలేసి ఇక్కడైతే పెట్టామన్నమాట. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ట్యూపులు అద్దెకిస్తారా ఏంటి మీరు అని అడుగుతారు. అన్నైతే ఉన్నాయి ట్యూబ్లు. అది టైవన్ పంప్ అంటారనమాట, మందు కొట్టేది పొలానికి. ఇట్లుంది. ఇది ఇంటి ముందు అరుగు, మేము రోజు ఇక్కడే కూర్చొని చేస్తామన్నమాట లైవ్. అవి మందుకులో నీళ్ళు పోసే బిందెలు అనమాట. ఇవి ఇట్లా ఇంటి ముందు అయితే ఈ విధంగా ఉంటుంది. లోపలికి చూపిస్తాను. మా శ్రీరామ్ బ్యాగ్స్ అనమాట, అది స్కూల్ బ్యాగ్స్. ఇక్కడ మా అత్తయ్య గారు పగలైనా రేత్రైనా ఇక్కడ ఉంటారనమాట. ఎందుకంటే తను లేచిన 7 వార్తల దగ్గర నుంచి నైట్ 10 వరకు టీవీ చూస్తూ ఉంటారు. అందుకే టీవీ గదిలో మా అమ్మ అయినా సరే, మా అమ్మ వచ్చినా అత్తయ్య గారు వచ్చినా ఈ గది మాత్రం వాళ్ళు ఉంటారు, టీవీ రూమ్లో. ఇది మా బెడ్రూమ్ అనమాట. ఇలా ఈ 2 మంచాలు కలిపేసేసి అట్లా ఉంచుతాం. శ్రీరామ్ ఉంటాడు కదా మధ్యలో కింద పడకుండా. బెడ్రూమ్ అంటే బెడ్రూమ్లో ఇలా ఎందుకు ఉందనుకుంటారు. బెడ్రూమ్ అంటే ఇప్పుడు బెడ్రూమ్ అండి. ఇంతకుముందు ఫస్ట్ టైం అయితే మేము కట్టింది ఈ 2 గదులే అనమాట. టీవీ హాల్ చూపించాను కదా, అది ఇది ఈ 2 గదులే కట్టాం ఫస్ట్. ఇదైతే గ్యాస్ దిమ్మ ఉంటారు కదా, అక్కడ ఇక్కడ గోడ పైకి లేపి హైట్ గ్యాస్ దిమ్మ పోసారు. ఇక్కడే వంట చేసుకునేదాన్ని నేను. ఈ అల్మరాలో సామాన్లు అప్పుడు పెట్టుకునేదాన్ని. ఇప్పుడేమో ఈ పనికిరాని వస్తువులు పెడుతున్నా. ఆ బీరువా నా మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చిన బీరువా అనమాట. ఇదండి బెడ్రూమ్ పరిస్థితి, ఇలా ఉంటుంది. అక్కడ వాటర్ పెడితే శ్రీరామ్ మంచినీళ్ళు అయితే మధ్యలో తాగుతాడు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అయితే ఈ బీరువా తెచ్చుకున్నాం. ఇక్కడ మేము రోజు యూస్ చేసే బట్టలు పెట్టుకుంటామన్నమాట. ఈ అల్మరాలో, కింద అల్మరాలో మా అత్తయ్య గారి ఉంటాయి, ఇంత పైన మావి ఉంటాయి. ఇట్లా ఉంటుంది. టీవీ హాల్ అయితే చూసారు కదా. ఇక వంట గదిలోకి వచ్చేస్తున్నా. వంటగదిలో కూడా ఇంకా అవే ముగ్గులు అనమాట. గచ్చు చేసిన రోజే వేసుకున్నాను. ఆ పచ్చి మీద వేసుకునేసరికి అట్లా ఉన్నాయి. పెయింట్ లాగా ఉంటుంది, బిల్లా సిమెంట్తో వేస్తే అని గచ్చు చేసి అన్నయ్య చెప్పాడు. ఇళ్ళలికినప్పుడు ఈ విధంగా ముగ్గులు వేసుకునేవాళ్ళం మేము అందరం కలిసి ఉండగా. అవే ముగ్గులు తెచ్చేసి నేను గచ్చు మీద కూడా ఇంటి ముందు వంటగదిలో వేసేసుకున్నాను. చూసారా నా ముగ్గులు. ఇదన్నమాట వంటగది అయితే ఇలా ఉంటుంది. ఈ బల్ల వంటగదిలో బల్ల అనమాట ఇది. ఈ బల్ల మీద కూర్చొని భోజనమైనా టిఫిన్ అయినా అందరం దీని మీద పెట్టుకొని కూర్చొని తింటాం. నేను ఇక్కడ వంట చేస్తూ ఉంటా కదా, ఇక్కడ మా బాబు మా సారు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు నాతో. ఈ బల్ల మీద కూర్చొని కానీ పడుకొని కానీ వాళ్ళిద్దరూ వ్యవహారం చెప్తూ ఉంటారు. నేను ఇక్కడ గిన్నెలు తోముకుంటూ వాళ్ళతో మాట్లాడతాను, వంట చేసుకుంటూ. అంటే మేము ఇంకా పైప్ కనెక్షన్, వాటర్ ట్యాంక్ అలాంటివి ఏమీ పెట్టించలేదు ఫ్రెండ్స్.
ఈ టబ్లో ఒక 3 బకెట్లు నీళ్ళు పడతాయి. మా సారు ఉదయాన్నే పోస్తారు, ఇంకా సాయంత్రం వరకు అంట్లకి అవి సరిపోతాయి అన్నమాట. ఇది వంటగది పరిస్థితి ఎట్లుంటుంది. ఈ గ్యాస్ పై కూడా మేము పెళ్ళయిన తర్వాత ఏర్పడిన సంవత్సరం తెచ్చుకున్నాం. మిక్సీ కూడా 16 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ ప్లాస్టిక్ అయితే పగలడానికి వచ్చింది, కానీ మిక్సీ మాత్రం మోటార్ సూపర్ పని చేస్తుంది అనమాట. అందుకే మార్చడానికి వెళ్ళిన షాప్ వాళ్ళు ఇలాంటి మోటార్ రావట్లేదు, ఇది ఆగిపోయే వరకు ఉంచండి అన్నారు. ఇది కొన్నాక 16 సంవత్సరాల్లో రిపేర్ అనేది రాలేదండి ఆ మిక్సీకి. అది దాని స్టోరీ. ఇంక ఇలా ఇక్కడైతే ఈ వంట కూరలు, ఉప్పు, కారం, పసుపు డబ్బాలన్నీ అక్కడ ఉంటాయి. అవి టిఫిన్ ప్లేట్లు, గంటెలు, టీ గ్లాసులు అన్నీ ఇలా పెట్టేసుకుంటాను. పెద్ద సామాన్లు అలా పైన పెట్టుకుంటాను అన్నమాట. చూడండి, అక్క నీ హోమ్ టూర్ చూపించు అంటున్నారు ఫ్రెండ్స్. ఏముంది, నా హోమ్ ఏమీ ప్యాలెస్ కాదు. ఆ ఫోటోలో ఉన్నారు కదా, తను మా మావయ్య గారు, మా సార్ వాళ్ళ డాడీ. తను మా అన్నయ్య యాక్సిడెంటల్గా చనిపోయారు. అన్నయ్య తను. వాళ్ళిద్దరికీ తప్ప నేను ఇంకో ఎవరికి దేవుళ్ళకైతే అంతగా పూజలు అయితే చేయను. మా సారు చేయమనరు, ఏం చేసినా వాళ్ళకే చేస్తాను. వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఎట్లా ఉంటుందండి, బల్ల నాకు సయాటిగా ఉంది కదా, నేను పడుకోవాలంటే ఆ పరుపు ఉంది, దాన్ని బెడ్ వేసేసుకొని పడుకుంటాను. చూడండి, మా బాబు వచ్చి పడుకున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి చూసారా, చిన్న రేకులతో చిన్న బాత్రూమ్ అయితే వేసుకున్నాం ఫస్ట్లోనే. ఆ 2 గదులు కట్టినప్పుడు అది అయితే ఇంకా దాన్ని డెవలప్ ఏం చేయలేదు ఇంతవరకు. ఇది చూసారా, అక్కడ పైన స్లాబ్ దగ్గర అక్కడ గాడి కోసి ఈ 2 గదులు కలిపాడు అన్నయ్య. టెక్నాలజీ బాగా కలిపాడు. ఫస్ట్ ఈ 2 గదులు కొత్తగా కట్టామన్నమాట. అంటే కొత్తగా అంటే మా బాబు పుట్టిన తర్వాత. ఇది కట్టి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. మా సార్ దీన్ని కూడా దానిలాగే కట్టి ఉంచుతాను అని చెప్పాడు. నేనైతే అది అలాగున్నా పర్లేదు, కానీ వంటగదిలో మాత్రం ఇంకో సెల్ఫ్లన్నా పెట్టించుకుందాం ప్లాస్టింగ్ చేసి. ఆ 2 గదులు ఎప్పుడైనా తర్వాత డబ్బులు ఉన్నప్పుడు చేయించుకోవచ్చు అని చెప్పాను. అంటే మాకు గేదెలు ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ గేదెలు అమ్మేసేసి మాకైతే ఒక 3 లక్షలు 4 లక్షలు దాకా వచ్చినాయి. ఇంకా అప్పుడు గేదెలు అమ్మాం కదా, ఈ 2 గదుల వరకు కట్టేసి ప్లాస్టింగ్ అయితే చేయించేసాము ఒకసారి. నాకు సయాటికా వచ్చిందని చేయలేక గేదెలు అమ్మాం ఫ్రెండ్స్. ఈ ఉయ్యాల ఉంది కదా, మా బాబు పుట్టిన సంవత్సరం కదా కట్టింది. ఆ ఉగ్గిలు పెట్టేసి ఉయ్యాలు కట్టామన్నట్టు. ఒక చీర కట్ చేసి పైనుంచి పెట్టాను. అక్కడి నుంచి ఒక చీర కడితే ఇంకా సరిపోయిందనమాట, అంత హైట్లో ఉంది కాబట్టి. చిన్నప్పుడు కూడా ఇంకా ఉయ్యాల్లో ఊపుతూ అక్కడ సింక్లో అంట్లు కడుక్కుంటూ పనులు కలిసి వచ్చేవి నాకు. మా బాబు చిన్నప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేదు నన్ను. ఇప్పుడు బాగా అల్లరి చేస్తున్నాడు. చిన్నప్పుడు ఉయ్యాలు వేసి ఊపుకుంటూ పని అంతా చేసుకునేదాన్ని. అప్పుడు అత్తయ్య గారు వాళ్ళు ఏరే ఉండేవాళ్ళు అనమాట. ఇదండి, ఇల్లు చూపించక్క అన్నారు. చూసారు కదా, ఈ ఫ్రిడ్జ్ కూడా అంతేనండి. ఆ మిక్సీ టైపే, సింపుల్ రేట్లోనే తెచ్చాము దీన్ని కూడా. కానీ చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రిపేర్ అయితే రాలేదు. కంపెనీ మంచి అయ్యి ఉండొచ్చు. కొన్న వస్తువులు అయితే ఇంకా రిపేర్ రాలేదండి. ఇంకా టీవీ కూడా అంతే. ఈ టీవీ ఏదైనా ప్రాబ్లం వస్తే మంచిది తెచ్చుకుందాంలే అనుకుంటున్నాం. టీవీ కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, బాగానే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇల్లు చూపించమన్నారు, నేనైతే చూపించాను. మీకు ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. నా ఇల్లు అయితే ఇది పరిస్థితి. ఆ బొమ్మలో డబ్బులు వేసుకుంటాడు అనమాట దుశాంత్. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఒక 500 ఇచ్చినా ఆ బొమ్మలో పెట్టుకున్న డబ్బులు అంటాడు. చూపించాను. ఇదండి నా ఇల్లు, చూసారు కదా. ఇంకెవరైనా వస్తే కూర్చుంటారనమాట ఇక్కడ. ఎవరు అంతగా మన ఇంటికి ఎవరు రారు పెద్దగా. ఇట్లుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా అయితే చూపించాను. మా కోడి పిల్లలు వచ్చినాయి, వాటిని కూడా చూసేయండి. ఈ యొక్క సైజు, అవి యొక్క సైజు, ఈ 2 సైజులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. కోడి పిల్లలు, అది కోళ్ళు గూడు అనమాట. గోడ పక్కన ఉన్నది కోళ్ళు గూడు. కోతులు మనకెందుకన్నా, ఇంటి పక్క ఖాళీ ప్లేస్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా నా హోమ్ టూర్. బాగుందా బాగాలేదా తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.